హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రొమాంటిక్ లైఫ్ అనే మూవీని డైరెక్ట్ చేసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన పేరు మహేష్ భాగ్యరాజ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఫైన్ బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ ఎందుకంటే అండి. రొమాంటిక్ లైఫ్ ట్రైలర్ చూశాను. అండ్ ఆ సినిమా గురించి కూడా బయట చాలా మంచి టాక్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. చాలా మంచి సినిమా తీశారు. చాలా చిన్న ఏజ్‌లో చాలా మంచి బడ్జెట్‌లో ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఒక మంచి సినిమా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే, ఇప్పుడున్న రిలేషన్స్ అంటే ఇప్పుడు యూత్ ఎటువంటి రిలేషన్స్‌లోకి వెళ్తున్నారు? పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళ ప్రీవియస్ రిలేషన్స్ ఏంటి? మొత్తం అంతా కూడా ఒక రిలేషన్‌షిప్ అనే దాని మీదే నడిచింది. అవును. రిలేషన్‌షిప్, రొమాన్స్ అనే దాని మీద నడిచింది. అసలు ఈ కథ అనుకోవడానికి రీజన్ ఏంటి? కథ అనుకోవడానికి రీజన్ అండి, నా పర్సనల్‌గా ఫేస్ చేసిన కొన్ని హ్మ్. అంటే కొన్ని మీ లైఫ్‌లో ఇన్సిడెంట్సే పెట్టేసారా? ఉన్నాయండి కొన్ని. చాలా వరకు ఉంటాయి. ఆహా! చాలా వరకు. మాక్సిమం ఆ! కవర్ చేసాను. హ్మ్. ఇంకా అంటే నేను అనుకునేవాడిని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, హ్మ్. వాళ్ళలో ఇప్పుడు లవర్స్ ఇలా ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఒక విధంగా, పెళ్లి హ్మ్. కాకముందు ఒక విధంగా ఉండేవాళ్ళు. హ్మ్. అలానే ఒక అబ్బాయి గాని, అమ్మాయి గాని పెళ్ళికి ముందు ఒకళ్ళని లవ్ చేసి, హ్మ్. పెళ్లి వేరే వాళ్ళతో జరిగినా, వాళ్ళ మధ్య కూడా డిస్టర్బెన్స్ చూసేవాడిని. హ్మ్. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఎందుకొస్తుంది ఇలాగా? ఇప్పుడు లవర్స్‌గా ఉన్నారు. చాలా బాగున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. బట్ ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి? హ్మ్. వీటిని బేస్ చేసుకొని ఆహా! ఇలా కాకుండా వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? అనే ఏంటని దాని మీద బేస్ చేసుకొని ఈ పాయింట్ కథ రాశారు. ఎన్నుకోవడం జరిగిందండి. ఓకే. అంటే మీ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌కి సొల్యూషన్ ఎతుక్కున్నారు. ఆ బాగానే. సొల్యూషన్‌నే స్టోరీ కింద రాశారు. అంతే అండి. అది. నాలాంటి చాలా మంది ఆడియన్స్ కూడా తెలియాలని చెప్పేసి. ఓకే. వెరీ సూపర్ గుడ్. అంటే ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఆల్రెడీ థియేటర్‌లో రిలీజ్ చేసారు. మంచి అప్లాజ్ వచ్చింది. మీకు పర్సనల్‌గా బాగా నచ్చిన అప్లాజ్ ఏంటంటే ఎవరు? మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇండస్ట్రీ బయట వ్యక్తులు గాని, ఇండస్ట్రీ పర్సన్స్ గాని ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు? జనవరి 31 మూవీ రిలీజ్ అయిందండి. 'రొమాంటిక్ లైఫ్' మన హ్మ్. మూవీ. రిలీజ్ అయినప్పుడు ఒక ఆడియన్ లాగా నేను ఒక 3 థియేటర్స్‌కి వెళ్ళానండి. హ్మ్. 3 షోస్‌కి. వెళ్ళినప్పుడు మూవీ అంటే నేను అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు కూర్చొని ఆడియన్స్‌తో కూర్చొని చూడలేకపోయాను. భయమేసేది నాకు. యాహ్! అంటే ఏమన్నా తిట్టుకుంటారేమో, హ్మ్. ఏంటి ఇలాంటి సినిమా ఏమన్నా అంటారేమో అని ఒక భయం అన్నమాట వర్క్ పరంగా. హ్మ్. బయటకొచ్చి డోర్ దగ్గర నిల్చొని చాలా సేపు అలా మూవీ చూసి హ్మ్. బయటకొస్తూ లోపలికెళ్తూ, బయటకొస్తూ లోపలికొస్తూ ఇలా ఉండేవాడిని. హ్మ్. బట్ అక్కడ తెలిసిన వాళ్ళు కూడా అక్కడక్కడ ఒక ఇక్కడ కూకట్పల్లిలో ఒక థియేటర్ ఉంటుందండి. హ్మ్. లులు మాల్. హ్మ్. ఆ థియేటర్‌లో మనది షో పడిందండి. హ్మ్. షో పడినప్పుడు అక్కడ తెలిసిన ఒక కుర్రోడున్నాడు. హ్మ్. వాడేం చేశాడంటే, ఈ మూవీ చూసిన వాళ్ళందరిని ఒక ఇంటర్వ్యూలా అంటే హ్మ్. జస్ట్ ఒక పబ్లిక్ టాక్ లాగా తీసాడు మొబైల్ చేశారు. తోటి. హ్మ్. తీసిన తర్వాత నేనక్కడ ఉన్నానని వాడికి తెలిసింది. హ్మ్. తెలిసాక వేరే ఒక అమ్మాయిలండి ఒక 10 హ్మ్. మందుంటారు. హ్మ్. కాలేజ్ స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళొచ్చేసి మీరెందుకు పబ్లిక్ టాక్ చేస్తున్నారు? మీరేమన్నా ఛానలా? లేకపోతే ఏమన్నా మూవీకి సంబంధించిన వాళ్ళా? అని అడిగారంట వాళ్ళని. ఓకే. మాలోళ్ళు. ఆ! హ్మ్. అడిగినప్పుడు అహా! మూవీ ఆడియన్స్ అండి. ఆడియన్సా? ఓకే. ఆడియన్స్, ఆ! స్టూడెంట్స్, లేడీస్. అడిగినప్పుడు అతను జెప్పాడు, "డైరెక్టర్ మా అన్నయ్యే. హ్మ్. అందుకని మేమిలా చేస్తున్నాము" అని జెప్పి చెప్పారంట. హ్మ్. చెప్తే డైరెక్టర్ గారిని కలవచ్చా అని అడిగారంట వాళ్ళు. హ్మ్. అడిగితే కలవచ్చు ఇక్కడే ఉన్నారని జెప్పాడు ఆడు. హ్మ్. హ్మ్. చెప్పినప్పుడు వాళ్ళు నన్ను ఎత్తుకుంటూ వచ్చారండి. హ్మ్. నేను కిందున్నాను భయంతోటి అక్కడ హ్మ్. పార్కింగ్ లాట్‌లో ఉన్నాను హ్మ్. భయంతోటి బయట. వాళ్ళొచ్చేసారు. వాళ్ళు "అన్న మిమ్మల్ని కలవాలంట వీళ్ళని" జెప్పి తమ్ముడు జెప్పాడు. చెప్తే నాకు భయమేసింది. ఏంట్రా బాబు ఈళ్ళొచ్చారు ఏమన్నా అంటారా ఏంటి? సినిమా నచ్చలేదా ఏంటి? అని నాకు భయమేసింది. బట్ వాళ్ళొచ్చి సెకండ్ ఇచ్చి అన్న ఎక్సలెంట్ స్టోరీ చెప్పారన్నా. చాలా బాగుంది. ఈ రోజుల్లో ఈ ఈ సమాజంలో ఉన్న చాలా మందికి కూడా ఇది అవసరం అన్న. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది అని జెప్పి తను చెప్పిందండి. హ్మ్. తను ఆ చెప్పిన విధానం గాని, తను చెప్పిన మాటలు గాని నాకు చాలా ఇదిగా అనిపించిందండి. హ్మ్. అది చాలండి. ఒక డైరెక్టర్‌గా నాకు ఆ సినిమా తీసినందుకు. అంటే బేసిక్‌గా మీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. ఆ సినిమా మీద ఎంత అప్లాజ్ వచ్చింది. బయట జనాలకి ఎంత సినిమా నచ్చిందని. కానీ మనం రియాలిటీలో మాట్లాడుకుంటే ఏ మాటకి ఆ మాట చాలా తక్కువ మందికి మాత్రం ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అని తెలుసు. అవునండి. చాలా ఎక్కువ మందికి తెలియలేదు. అవునండి. సో, ఇప్పుడు ఒక 100 మందిలో ఒక 30 మందికి తెలిసింది. 30 మందిలో అట్‌లీస్ట్ ఒక 20 మందికి నచ్చిందనుకుందాం. సో, ఇప్పుడు నెక్స్ట్ థియేటర్‌ది అయిపోయింది. అలాగ అయిందేది అయిపోయింది. నెక్స్ట్ ఓటీటీ కోసం ఇలాంటి సినిమాలు బేసిక్‌గా ఇప్పుడు మనం అమెజాన్‌లో చూసుకున్నా, నెట్‌ఫ్లిక్స్‌లో చూసుకున్నా కొంచెం ఇప్పుడు ట్రెండీగా సినిమాలొస్తున్నాయి. అవునండి. ఒకప్పటిలాగా మా సినిమాలు అలా ధోరణిలో కాకుండా ట్రెండీగా సినిమాలొస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తే దీనికి మంచి అప్లాజ్ వస్తదని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఆ! ఖచ్చితంగా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చే సినిమా అవుతుందండి ఇది. హ్మ్. ముసలి వాళ్ళ నుంచి పిల్లల వరకు, యంగ్ హ్మ్. అందరికి గూడా. హ్మ్. అన్ని వర్గాల ప్రజలను కూడా హ్మ్. అలరించే సినిమా అండి ఈ 'రొమాంటిక్ అదే. లైఫ్'. అయితే ఇంకొకటేంటంటే రొమాంటిక్ లైఫ్ అని పేరు పెట్టారు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ యూత్ మాత్రం చూడగలిగే సినిమా ఏమో
అనే అనే ఫీలింగ్ కూడా ఉంటది కదా. సో, అనుకుంటారండి దాని మీద చాలా మంది. ఒపీనియన్? రొమాంటిక్ లైఫ్ కింద క్యాప్షన్ వచ్చేసి ఎమోషన్స్ ఇన్సైడ్ అండి. ఆ రొమాంటిక్ లైఫ్ వెనక ఎన్ని భావోద్వేగాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన స్టోరీ అండి ఇది. రొమాంటిక్ లైఫ్ టైటిలే కాదు, కింద క్యాప్షన్ కూడా గమనించాలి మనం. సో, ఇప్పుడు ఓటీటీలో వేసినా కూడా మంచి అప్లోడ్ వస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది మీరు చెప్పిన కానీ దాన్ని బట్టి. ప్యూర్ ఫ్యామిలీ సినిమా అండి. ప్యూర్ ఫ్యామిలీ అంటే నాట్ ఓన్లీ యూతే వచ్చి చూడాలి అనేది కాకుండా లేదు అలా ఏం లేదు. నార్మల్‌గా కొంచెం ఒక 13 ఇయర్స్ దాటిన వాళ్ళు చూడొచ్చు, చూడొచ్చు. పెద్దవాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే ఒక సినిమా. ఒక అవును. మంచి మెసేజ్. పెళ్లి చేసుకున్న వాళ్ళు, హ్మ్. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు తప్పకుండా చూడాలండి ఈ సినిమా. అండ్ మీకు పెళ్లి కాలేదనుకుంటా నాకు తెలిసి. అవునండి. కానీ ఎట్లా అంటే లవ్ ఫెయిల్యూర్ లేదంటే ఏదన్నా లేదు లవ్ గట్టిగా పక్క జరిగిందా? అలాంటివి ఏం లేవండి ఆ! అసలు. అలాంటివి మనకేం లేవు. లేదు రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైనా ఉన్నారా? లేదండి. హ్మ్. లేదు. లేదు. కానీ అంటే పర్సనల్‌గా అంటే కేవలం నా విషయాలనే కాదండి అవి. హ్మ్. బట్ నేను చుట్టుపక్కల గమనించిన హ్మ్. విషయాలు, హ్మ్. అంటే ఇప్పుడు పక్క ఫ్యామిలీస్ కావచ్చు, ఇలా చాలా మంది మనకు హ్మ్. రిలేషన్స్ కావచ్చు, హ్మ్. ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, ఇలా చాలా మంది ఉంటారు కదండీ. వాళ్ళ అవును. నుంచి ఇన్‌స్పైర్ అయ్యి చేసింది తప్ప ఓకే. మనకు పర్సనల్‌గా అంటే ఆ! అదేం లేదండి. బట్ చాలా మంది అడిగారు, "అరె! నీ ఏజ్ ఏంటి? నీకు త్రీ పెళ్లి అవ్వలేదు. అహా! అదే. ఇలాంటి స్టోరీ ఎలా టచ్ చేసావు?" అని చెప్పి చేశాను. చాలా మంది అన్నారు. అవును. కొంతమందయితే భయపడ్డారు కూడా. ఈ స్టోరీ ఎంచుకున్నాడు వీడు, వీడేం చేస్తలే బొక్క అనుకున్నారు. హ్మ్. బట్ అలా అనుకున్న వాళ్ళు గూడా నా హ్మ్. మొఖాన చెప్పేసారు. హ్మ్. "నువ్వు దీన్నేం చేయగలుగుతావురా? ఇది అవ్వదులే" అని చెప్పి చాలా మందన్నారు. బట్ వాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పారండి. హ్మ్. "చాలా బాగా తీసావు. నేనేదో అనుకున్నా కానీ ఎక్సలెంట్‌గా తీసావు" అని చెప్పి హ్మ్. చాలా బాగా చెప్పారండి. ఎంచుకున్న పాయింట్‌ని ఎక్కడ డివియేట్ అవ్వకుండా కరెక్ట్‌గా తీసుకెళ్లారండి. నేను సినిమా ట్రైలర్ చూసినప్పుడు కింద చాలామంది కామెంట్స్ పెట్టారు. అరే! ఈ సినిమా గనక ఇప్పుడు చాలామంది డివోర్స్ తీసుకుంటున్నారు. మన బాలీవుడ్‌లో అవ్వచ్చు, మన తెలుగులో కూడా చాలామంది డివోర్స్ తీసుకున్నారు. అవునండి. ఇలాంటి సినిమాలు వాళ్ళు చూస్తే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మారుతదేమో అన్న అభిప్రాయం కలిగింది. డెఫినైట్‌లీ మారుతుందండి. అంతలాగా సినిమాలో అంత మ్యాటర్ ఉందనేది ఆ కామెంట్స్ చదివితే నాకు అవును. అర్థమవుతుంది. డెఫినైట్‌లీ ఆ! ఉంటుంది. అంటే ఇప్పుడు మన మన సెలబ్రిటీస్ లేదంటే నాగ చైతన్య గారు, సమంత గారు ఇలాంటి అవునండి. వాళ్ళ లైఫ్‌లోంచి కూడా ఎంతో కొంత తీసుకున్నారా ఏమన్నా మీరు? ఖచ్చితంగా అండి. ఈ నేను చుట్టుపక్కల చూసిన జంటలు గావచ్చు, హ్మ్. ఈ వైఫ్ అండ్ హస్బాండ్ గాని, లవర్స్ గాని, వాళ్ళు విడిపోవడానికి కారణం గాని, హ్మ్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే చేశానండి. హ్మ్. ఇండస్ట్రీ పరంగానే గాదు, కేవలం హ్మ్. వీళ్ళనే గాదు, అందరిని అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసే ప్రతి ఒక్కళ్ళని గూడా దృష్టిలో పెట్టుకొని చేసిన కాన్సెప్ట్ అండి ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అంటే మీరు నాకు తెలిసి మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా చూసాను. కూలి పనులు చేసుకుంటూ, అవునండి. పెయింటింగ్ చేసుకుంటూ అవును. బేసిక్‌గా ఏంటంటే ఈ రోజుల్లో బయట అన్నపూర్ణ స్టూడియోస్‌లోని, రామానాయుడు స్టూడియోస్‌లో యాక్టింగ్ కోర్సు, డైరెక్షన్ కోర్స్ చేసినోళ్ళే చాలామంది ఇండస్ట్రీలో ఖాళీగా తిరుగుతున్నారు అవకాశాల కోసం. అవును. అలాంటిది ఒక కూలి పని చేసుకుంటూ లేదంటే ఒక పెయింటర్‌గా ఉద్యోగం చేసుకుంటున్న మీకు డైరెక్షన్ వరకు రావడానికి ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఎవరు ఇన్‌స్పిరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇన్‌స్పిరేషన్ అంటే నాకు బాగా నచ్చిన డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్ గారండి. హ్మ్. నాకు తెలిసి చాలా మందికి ఆయనంటేనే ఇష్టం. ఆయన హ్మ్. డైలాగ్స్ గాని, హ్మ్. ఆయన స్టైల్ గాని, హ్మ్. నాకు గూడా ఆయన ఇన్‌స్పిరేషన్ అండి. హ్మ్. ఆయన అప్పట్లో ఇట్లా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అని పెట్టారు. హ్మ్. అదొక హోప్ అనుకోవచ్చు. అప్పటినుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ మొబైల్ తోటేనండి. హ్మ్. కెమెరాతో తీసేంత డబ్బులు గాని అయ్యుండేవి గాదు. హ్మ్. ఇంట్లో స్ట్రగుల్స్ వల్ల, ఈటి వల్ల. హ్మ్. మనకు వర్క్‌కెళ్ళిన డబ్బులతో కూడా ఫ్యామిలీని నడుపుకోవడం సరిపోయేది. హ్మ్. నాన్నగారికి హెల్త్ బాలేక, అమ్మకి హెల్త్ బాలేక, హ్మ్. నాన్నగారు 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారండి. అదొక బాధాకరం. ఇబ్బంది. హ్మ్. అప్పటినుంచి మనం మొబైల్‌తో షార్ట్ ఫిల్మ్ చేస్తూ హ్మ్. ఉన్నానండి. భీమవరంలో ఒక పర్సన్ పరిచయమయ్యారండి. పెన్మె సత్యనారాయణ గారని. హ్మ్. ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసరు. హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన వల్లే అయిందండి. హ్మ్. బట్ తర్వాత వీరవల్లి ఉమామహేశ్వరరావు గారొచ్చారు. ఆయన మెయిన్ ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు సినిమా థియేటర్ వరకు వచ్చి ఎంతవరకు వచ్చిందంటే కారణం మటుకు జీఎన్ఎస్ క్రాంతి కుమార్ గారండి. హ్మ్. ఆయన లేకపోతే థియేటర్ వరకు సినిమా వచ్చేది కాదు. హ్మ్. బట్ డిస్ట్రిబ్యూటర్లు గాని, రిలీజ్‌కి డిస్ట్రిబ్యూటర్లు చాలా హెల్ప్ చేశారండి. తర్వాత సినిమా అంత నీట్‌గా, అంత పర్ఫెక్ట్‌గా రావడానికి కారణం మటుకు ఆర్టిస్టులు హ్మ్. వీళ్ళండి. చాలా బాగా హెల్ప్ చేశారండి అందరూ కూడా. మంచిది. చెప్పినట్టు చాలా హ్మ్. ఇదిగా చేశారు. అదే ఇప్పుడు మీలో డైరెక్టర్ ఉన్నాడన్న విషయం మీరు గుర్తించారు కదా! అసలు మీరు డైరెక్షన్ చేయగలరన్న విషయాన్ని వాళ్ళెప్పుడు గుర్తించారు? అంటే ఎందుకంటే అండి నాకు తెలిసి మీరెక్కడ వర్క్ చేయలేదని చెప్పారు. ఎవ్వరి అవునండి. దగ్గర వర్క్ చేయలేదు. అసలు సినిమా షూటింగ్ ఎలా ఉంటదో కూడా తెలీదు. 0%తో కెమెరా పట్టుకెళ్ళిపోయి లొకేషన్‌కెళ్ళిపోయి మీకు వచ్చిన డైరెక్షన్‌లో మీరు చేసుకుంటూ ఎళ్లారు అవును. కాబట్టి, మీరు డైరెక్ట్ చేయగలరు సినిమాని. మీరు ఈ బడ్జెట్‌ని హ్యాండిల్ చేయగలరు. ఆర్టిస్ట్‌లని హ్యాండిల్ చేయగలరు. ఇవన్నీ వాళ్ళకి నమ్మకం ఎలా కుదిరింది? నేను 2015లో భీమవరం వెళ్ళానండి. హ్మ్. భీమవరం వెళ్ళినప్పుడు ఒక పర్సన్ పరిచయమయ్యారండి. పేరెందుకు ఆయనది. హ్మ్. పర్సన్ పరిచయమయ్యారు. ఆయనతో పాటు నేను షార్ట్ ఫిల్మ్ తీశానండి. హ్మ్. చిన్న కెమెరా, పాకెట్ కెమెరా. హ్మ్. అంతకుముందు మొబైల్‌తో తీసేవాడిని. హ్మ్. కీప్యాడ్ మొబైల్ తోటి వీళ్ళతో హ్మ్. తీసేవాడిని. తీస్తున్నప్పుడు ఆయనే ఒకసారి అనుకున్నారండి. డెమో ఫిల్మ్ చేద్దాం మనం అని చెప్పి అనుకున్నారు. హ్మ్. అనుకున్నప్పుడు నేనే డైరెక్షన్ అన్నీ కూడా చేశాను. హ్మ్. చేసిన తర్వాత అలా 2019లో మూవీ స్టార్ట్ చేసామండి. 'వాంఛ' అని హారర్ మూవీ. ఓకే. ఒక ఓకే. అమ్మాయి కోరికనమాట. డైరెక్షన్‌లో ఫస్ట్ డైరెక్షన్‌లో. సినిమా. హ్మ్. చేసిన తర్వాత అంటే నాకు సినిమాలు చూసి అందరూ ప్రతి ఒక్కళ్ళు సినిమాలు చూస్తూనే పెరుగుతారు కదండీ! హ్మ్. నాకు కూడా సినిమా ఇలా ఉండాలి. ఎడిటింగ్ ఇలా ఉండాలి. హ్మ్. మ్యూజిక్ ఇలా రావాలి. ఇదంతా బాగా అవగాహన ఉండేదండి. హ్మ్. ఇంక అదెలా అంటే ఇంక దేవుడిదే అదంతా. హ్మ్. ఇంకా అదంతా నేను నేర్చుకుంది అలాంటిదేం కాదండి. హ్మ్. అంతా దేవుడిచ్చిందే అదంతా. నాకు అలా చేసుకుంటూ ఉండగా ఆ మూవీ మధ్యలో ఒక హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షూటు ప్రొడ్యూసర్ నాకు గొడవయిందండి. ఓకే. గొడవయ్యి ఆయన లొకేషన్ చేంజ్ చేయటం.
ఏదేదో మాట్లాడడం, కొన్ని అంటే కొన్ని ఏ ఇబ్బందికరమైన విషయంలో గొడవ అయింది? లొకేషన్స్ అండి మెయిన్. హ్మ్. ఒక లొకేషన్ అంటే ఒక లొకేషన్‌లో తీయమంటున్నారు. తీయమన్నారు. ఫారెస్ట్ అంటే తోటలో తీయమంటున్నారు. హ్మ్. ఏమన్నా అంటే ఇది నా సినిమా, నేను డబ్బులు పెట్టేది నీదేంటి హ్మ్. అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. హ్మ్. ఆ మూవీకి ఫాదర్ క్యారెక్టర్‌గా తీసుకున్న ఆయన పెన్మెచ్చ సత్యనారాయణ రాజు గారండి. హ్మ్. ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండి. ఆ ఓకే. సినిమా ఆగిపోయిన తర్వాత నేను ఊరెళ్ళిపోయానండి. హ్మ్. ఊరెళ్ళిపోయినప్పుడు ఈయన సత్యనారాయణ రాజు గారు ఆయన్ని కేకేసి హ్మ్. ఇలా మనం చేద్దాం అని చెప్పి చెప్పారండి. హ్మ్. అప్పుడు మొబైల్‌తో మళ్ళీ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసామండి మొబైల్ హ్మ్. తోటే. హ్మ్. తర్వాత ఆయనకి ఎక్కడో హోప్ ఉండేది నా మీద. తర్వాత 'చిరుతపులి' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసామండి. హ్మ్. తెలుగు వన్‌లో యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ అయిందది. హ్మ్. దాని తర్వాత ఇంక ఆయనే నన్ను నమ్మారండి. నాకంటే హ్మ్. ఎక్కువ ఆయనే బాగా నమ్మారు నన్ను. హ్మ్. నేను అంటే నాకు కాన్ఫిడెంట్ ఉండేది గానీ, బట్ నేను చేయగలనా అనేది ఒకటుండేది. హ్మ్. బట్ ఆయన మటుకు నన్ను బాగా నమ్మారండి. ఆయన హ్మ్. నమ్మకమే సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో, అది ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? మీ పేరెంట్స్ కానీ, మీ సిస్టర్స్ ఫ్యామిలీ గాని ఇలా సినిమా డైరెక్షన్ చేస్తున్నాను, ఇలా పని మానేసి అటు ఎళ్తానన్నప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను పని మానేసి ఏమనలేదండి. ఆ! నేను ఇప్పుడు కూడా వర్క్‌కెళ్తాను ఖాళీ దొరికినప్పుడల్లా. ఇప్పుడు గూడా? ఆ! మూవీ ట్రై చేస్తూనే నేను మూవీ చేసిన తర్వాత 1 ½ ఇయర్ రిలీజ్ కోసం కష్టపడానండి. హ్మ్. చాలా మంది ఓటీటీలు ట్రై చేశాను. హ్మ్. తర్వాత యూట్యూబ్ ఛానెల్స్‌కెళ్ళాను. ప్రమోషన్ గురించి అన్నీ తిరిగాను. బట్ హ్మ్. ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేదండి. ఓటీటీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అసలు హ్మ్. పట్టించుకోలేదు. హ్మ్. అట్‌లీస్ట్ వాళ్ళకి ట్రైలర్ పెట్టినా, లేదంటే ఇట్లా సినిమా పేరు చెప్పినా, ఆ కాసేపు 5 నిమిషాలు వినేవాళ్ళు. తర్వాత సరే తర్వాత చూద్దాంలే అని చెప్పేవాళ్ళు. బట్ హ్మ్. ఎవ్వరి నుంచి కూడా సపోర్ట్ లేదండి. అలా 1 ½ ఇయర్ స్ట్రగుల్ అయ్యి చివరికి థియేటర్‌లో సినిమా రిలీజ్ చేయడం జరిగిందండి. హ్మ్. సో, 1 ½ ఇయర్ తర్వాత సినిమా థియేటర్‌లో రిలీజ్ చేశారు. అవునండి. ఓకే. అండ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్‌లు చేయబోతున్నారు? నెక్స్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి హ్మ్. చేస్తున్నానండి. అది హ్మ్. స్క్రిప్ట్ వర్క్ హ్మ్. జరుగుతుంది. అది మేబీ జూన్‌లో అలా స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు యాస్ ఎ డైరెక్టర్‌గా మీకు మీకు ఉన్న బడ్జెట్‌లో ఒక మంచి సినిమా తీశారు. థియేటర్‌లో మీరు ఎన్ని థియేటర్‌లో రిలీజ్ చేయగలుగుతారో ఒక లిమిటెడ్ థియేటర్‌లో రిలీజ్ చేశారు. అవునండి. మీకు తోచినంత వరకు ప్రమోషన్స్ కోసం అన్ని చోట్లకి తిరిగారు. అవును. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాకప్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో సరైన గౌరవం అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా మీకు గాని, మీ సినిమాకి గాని సరైన ప్లేస్ దక్కలేదనుకుంటున్నారా? అవునండి. లేదంటే అవునండి. లేదంటే ఏదన్నా నేనొక పెయింటర్‌గా వచ్చాను, లేదంటే కూలి పని చేసుకునే వాడి కిందొచ్చాను. వీడు డైరెక్టర్ ఏంటి అని చిన్న చూపు చూసారని ఫీల్ అవుతున్నారా? లేదండి. చిన్న చూపయితే ఎవరు చూడలేదండి. హ్మ్. ఎవరు ఇక్కడ ఇండస్ట్రీలో అయన్నీ ఎవరు పట్టించుకోరండి. బట్ హ్మ్. ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎలా హ్మ్. ఉండాలంటే మనం చేసిన వర్క్‌కి ఒక ప్లేస్ అనేది క్రియేట్ చేయాలంటే హ్మ్. మనకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ తప్పకుండా ఉండాలండి. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన కొన్ని సినిమాలు తీసుకుంటే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి ఎవరైతే పుష్ చేస్తున్నారో హ్మ్. ఇప్పుడు సపోజ్ 'కోటి' సినిమా అనుకోండి. హ్మ్. 'నాని' గారి సినిమాని చాలా ప్రమోట్ చేశారు. హ్మ్. ఆయన సినిమా కన్నా గాని, ఆయన యాక్ట్ చేసిన సినిమా కన్నా గాని, ఈ సినిమాని చాలా ఎక్కువ ప్రమోట్ చేశారాయన. అవును. ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంది కాబట్టే అది ఇక్కడి దాకా చూసారు. ఎళ్ళిందండి. అవును. బట్ అలానే మేము చేసిన సినిమా కూడా మంచి సినిమానేనండి. హ్మ్. బట్ దానికేందంటే ఒక బ్యాక్ పుషింగ్ అనేది లేదు. అదే. అంటే ఆడియన్స్‌కి మీరే చెప్పారు. మీకు తెలుసు అవును. ఆల్రెడీ. చాలా తక్కువ మందికి సినిమా రీచ్ అయిందనే విషయం మీకు కూడా తెలుసు. హ్మ్. బట్ మాకు కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉండి, ఒక బ్యాకప్ ఒక మంచి పుష్ ఉంటే, సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. ఇంకా మంచి టాక్ వచ్చేదని మాకొక ఇదండి. అదొక్కటే కొంచెం ఓకే. బాధాకరమైన విషయం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ హ్యాపీనా? హ్యాపీ అండి. హ్మ్. ప్రొడ్యూసర్స్ హ్యాపీ, యాక్టర్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ. అసలు థియేటర్‌లో చూడని సినిమాలు ఓటీటీలో బీభత్సంగా ఆడినియి. నాకెందుకో మీ సినిమా ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ఓటీటీకి కరెక్ట్ సినిమా అనిపిస్తుంది. అంటే ఓటీటీకి కరెక్ట్ ఇప్పుడు ఆడియన్స్ ఇంట్లో చక్కగా కూర్చొని టీవీలో సినిమా చూస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుద్ది. ఇంకా రీచ్ అవుద్దని ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా అండి. మరి ఆ దిశగా ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు 1 ½ ఇయర్ కష్టపడి ట్రై చేసి థియేటర్ రిలీజ్ చేసామండి. హ్మ్. బట్ ఇంకిప్పుడు ఓటీటీ గురించి కూడా హ్మ్. స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా. హ్మ్. బట్ ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే ఎంత కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా తీసిన సినిమాని గాని, హ్మ్. సినిమా మీద ఉన్న ప్యాషన్ గాని, ఆ ప్రేమ గాని, పిచ్చి గాని హ్మ్. ఎప్పుడు వదిలేయలేదండి నేను. హ్మ్. సినిమా ట్రై చేస్తూనే వేరే హ్మ్. వర్కులు చేసుకుంటూ ఉన్నా, ఏదున్నా ప్రొడ్యూసర్స్ "అరే! ఇబ్బందవుతుంది కదా పాపం నీకు కూడా" అని చెప్పి ఫీల్ అయినా, హ్మ్. బట్ నేనెప్పుడు ఏమనుకోలేదండి. ఏదో ఒకటి అవుతది. ట్రై చేద్దాం. చెయ్యాలి. ఎందుకంటే మనం చేసిన వర్క్‌ని మనమే వదిలేస్తే హ్మ్. ఇంకో ఇంకెవరు ఉపయోగం పట్టించుకోరు గదా! ఉందండి. హ్మ్. అండ్ నేను గూడా విన్నాను. మీ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఎవరు లేరు. అవును. లాస్ట్ మొమెంట్‌లో ఎడిటింగ్ గూడా మీరే చేసుకున్నారు. అవునండి. చాలా వర్క్స్ అన్ని మీరే చేసుకున్నారని తెలిసింది. అంటే ఒక మనిషి లైక్ పెయింటింగ్ ఏయడం, సినిమా డైరెక్షన్ జేయడం, కథ రాసుకోవడం, స్క్రీన్ ప్లే రాసుకోవడం, ఎడిటింగ్ చేయడం, కొరియోగ్రఫీ చేయడం ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశానండి. ఇయన్నీ ఎలా అంటే ఎలా చేయగలిగారు? యాక్చువల్లీ ఫస్ట్ ఎడిటర్ ఉన్నారండి. హ్మ్. వెంకట్ గారని ఉన్నారు. హ్మ్. కానీ తర్వాత ఆయన అంటే నాకేంటంటే కొన్ని కొన్ని చెప్పి చేయించుకోవడం భయం కదండీ మనకు గూడా. హ్మ్. అలా ఆయన మొత్తం కట్ చేసిన తర్వాత కొన్ని లాగ్స్ ఇవి హ్మ్. సినిమా చూస్తూ ఉన్నప్పుడు కొన్ని లాగ్స్ అని హ్మ్. కొంచెం ఖాళీ దొరికినప్పుడు సినిమా హ్మ్. చూస్తా ఉండేవాడినండి. అలా లాగ్స్ అన్ని మనమే కట్ చేసుకుందామని పెట్టి ల్యాప్‌టాప్ పెట్టుకొని ఎంపీ4 హ్మ్. పెట్టుకొని మొత్తం నీట్‌గా కట్ చేశానండి. హ్మ్. ఎంతవరకు కట్ చేయాలి? ఏంటి సీన్‌ని ఏదైనా డైలాగ్ హ్మ్. లేపేసిందా? అలా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టూడియోకెళ్ళి సేమ్ అది నేను ఎలా అయితే చేసుకున్నానో అలా చేయించుకున్నానండి. హ్మ్.
ఓకే. సూపర్ అండి. కానీ మీరే స్టూడియో నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ అండి. సపోర్ట్ వచ్చింది. రాము గారు గాని, హ్మ్. రాము గారిదండి ఏంజెల్స్ మెలోడీ స్టూడియో. హ్మ్. చాలా బాగా హెల్ప్ చేశారు. అందులో సాగర్ కటికల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి మా హ్మ్. ఊరతను. హ్మ్. అతను కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడండి. హ్మ్. ఇంత లో బడ్జెట్‌లో సినిమా అవడానికి కారణం కూడా ఆ స్టూడియో కూడా మాకు హ్మ్. హెల్ప్ అనుకోవచ్చు. హ్మ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్మాన్ మెరుగు గాని ఆయన ఒక సినిమా చేస్తున్నారు ఇప్పుడు హ్మ్. హీరోగా, ఓహ్! డైరెక్టర్‌గా. ఓహ్! సూపర్. సూపర్. మనకి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి. హ్మ్. ఖచ్చితంగా ప్రతి సాంగ్ కూడా చాలా బావుంటుంది. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను డైరెక్షన్ చేస్తాను అని మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికన్నా చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీ సినిమా ఫ్యామిలీలో? తీసే వరకు ఎవరికీ చెప్పలేదండి. అసలు నాకే చెప్పలే. భయం. ఏదో ఊరికలా ఎళ్లి షూట్ చేసుకుంటూ అంతే అండి. వచ్చేసారు అంతే. ఎవరికీ చెప్పలేదండి. నాకు తెలిసిన హ్మ్. వాళ్ళకైతే ఎవరికీ చెప్పలేదు హ్మ్. మాక్సిమం. సో, ఇప్పుడు యాస్ ఎ డైరెక్టర్‌గా అసలు రొమాంటిక్ లైఫ్ అంటే ఏంటి? రొమాంటిక్ లైఫ్ అండి. కుటుంబంలో ఆనందం ఉండాలంటే హ్మ్. అందరూ కలిసుండాలి. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొద్దిగా రొమాన్స్ ఉండాలి. హ్మ్. మన బేసిక్ ప్లాట్ ఇదే అండి. అంటే సినిమా లవ్ అంతా ఉన్న అవసరం లేదు. రొమాన్స్ ఉంటే సరిపోద్ది. చాలండి. హ్మ్. ఎందుకంటే లవ్ ఉండొద్దని కాదు. లవ్ ఆ! ఉంటేనే కదా రొమాన్స్ కూడా ఉంటుంది. అదే. ఇప్పుడు ఒక మనిషి మీద ఇష్టం కలిగితేనే కదండీ రొమాన్స్ ఇదంతా ఉంటుంది. హ్మ్. అంటే మనం బేసిక్ తీసుకున్న మెయిన్ పాయింట్స్ 3 పాయింట్స్ అండి. హ్మ్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి, ఒక అబ్బాయి పెళ్ళికి ముందు వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడండి. హ్మ్. ఆ అమ్మాయికి ఏదో గొడవయ్యి విడిపోయారు. హ్మ్. పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఫస్ట్ లవర్‌తో చేసిన రొమాంటిక్ ఫీల్ ఈ అమ్మాయితో ఉండదండి. హ్మ్. 100కి 200% ఉండదు. హ్మ్. ఒకవేళ ఉంటుందన్నా అదో ఏదో అలా నడుస్తది గానీ హ్మ్. బట్ ఉండదు. హ్మ్. అలాంటి ప్లాట్ మీద మెయిన్ తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఇదండి. హ్మ్. ఇంకోటి ఇంకో పాయింట్ ఏంటంటే అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అండి. అమ్మాయి టిక్‌టాక్స్, రీల్స్ ఇవన్నీ చేస్తుంటది. హ్మ్. వీళ్ళిద్దరూ మంచోళ్ళే. బట్ హ్మ్. ఏదో ఒక విషయంలో దగ్గరవుతున్న టైంకి వాళ్ళకి గొడవ అవుతుంటది. హ్మ్. ఇంకొక ప్లాట్ వచ్చేసి థర్డ్ ప్లాట్ వచ్చేసి అబ్బాయికి బయట లవర్స్ ఉంటారు. హ్మ్. బట్ అమ్మాయి కూడా అబ్బాయిని లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటది. హ్మ్. బట్ పెళ్లి తర్వాత కూడా ఈ అబ్బాయి లవర్స్‌ని అలాగే మెయింటైన్ చేస్తూ మెయింటైన్ ఇలా చేయాలి. ఉండడు. భార్యతోటి పెద్దగా ఇదిగా ఉండడు. హ్మ్. ఇదొక కథ నడుస్తుంటదండి. హ్మ్. ఈ 3 కథలు లాస్ట్‌కి ఏమవుతాయనేదే హ్మ్. ఫస్ట్ కథ. ప్లాట్ ఏం చెప్పారు ఫస్ట్‌ది? పెళ్ళికి ముందు ఆ! సింపుల్ రైట్. అండి. హ్మ్. పెళ్ళికి ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ ఆ! చేసాడు. ఓకే. అదే పెళ్లయిన తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫీలింగ్స్ ఆ అతనికొస్తాయి. ఫీలింగ్స్ ఉండదండి. హ్మ్. ఉండవు. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఇట్లా పెళ్ళిళ్ళనేవి ఇలా డైవర్స్‌గా ఇలా ఇబ్బందులుగా ఎందుకు తయారవుతున్నాయంటే, ఎందుకు అనే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారంటే అవును. కేవలం ఇదేనండి. హ్మ్. ఎంత హెడేక్ ఉన్నా, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, ఇష్టమైన పర్సన్ పక్కనుంటే ఆ ఫీల్ వేరండి. హ్మ్. అన్నీ మర్చిపోతారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. సో, సినిమా తీసిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా సినిమాకి పని చేసుంటే బావుండని అనిపిచ్చిందా మీకెప్పుడన్నా? అలా ఏం అనిపించలేదండి. హ్మ్. బట్ సినిమా చేశాక ఇంకా నేర్చుకున్నానండి. హ్మ్. అది కూడా సినిమాలు చూస్తూనే నేర్చుకున్నానండి. హ్మ్. సినిమా చేసాక కూడా ఎక్కడ పని చేసింది అదేం లేదండి. హ్మ్. బట్ నేర్చుకున్నాను. అంటే ఏదైనా అంతే అండి. ఫస్ట్ స్టెప్ కొంచెం కష్టమైనా అలా తెలిసి తెలియక అడుగులేస్తుంటేనే హ్మ్. ముందుకెళ్తుంటేనే మనకన్నీ తెలుస్తా ఉంటాయి. అవును. ఎవరు ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు మీకు తెలుగులో? మహేష్ బాబు అండి. మహేష్ మహేష్ బాబు బాబు. గారంటే నాకు హ్మ్. ఫేవరెట్ అండి. ఓకే. ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్‌లో మీరు? ఎవరైనా చేస్తారండి. యాక్టర్ అయితే చాలు. అదేం హ్మ్. లేదు. అది చిన్న కరెక్టే అవకాశమైనా, గానీ, పెద్ద మనకొక ఊహ అవకాశమైనా. ఉంటది కదా! ఇప్పుడు ఇది 'నాని' గారు చేస్తే బావుంటది, ఇది 'నితిన్' గారు చేస్తే బావుంటది, లేదంటే ఇది 'సందీప్ కిషన్' చేస్తే బావుంటది, 'నాగశౌర్య' అట్లాగా మీకున్న కథల్లో నెక్స్ట్ చేయబోయే కథల్లో అవకాశం ఇస్తే ఏ హీరోకని చెప్తానండి. ఆహా! సూపర్. అంత ప్రతి ఒక్క కాన్ఫిడెంట్. హీరోకి గూడా హ్మ్. నేను రెడీ చేసుకొని చెప్పగలనండి. హ్మ్. ఏ హీరో అవకాశం ఇచ్చినా దాన్ని కళ్ళకద్దుకొని, ఒళ్ళు హ్మ్. దగ్గర పెట్టుకొని వర్క్ చేస్తానండి. అది ఓకే. రైటింగ్ అయినా, డైరెక్షన్ అయినా ఏదైనా. సో, థాంక్ యూ మహేష్ గారు. అంటే నేను చాలా మంది డైరెక్టర్‌లని ఇంటర్వ్యూ చేశాను గానీ, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్ అయితే ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అండి. థాంక్ యూ.